దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకుంటున్నావు, కానీ నీ సహోదరుని ద్వేషిస్తే కనుక నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నా చీకటిలోనే ఉన్నాడంటండి. మనం ఎప్పుడూ ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. ఎందుకంటే మనము ఏమన్నారు, దేవుడు వెలుగు సంబంధులై ఉండాలి. మనం వెలుగు సంబంధులం. మనం ఈ లోకానికి ఉప్పై ఉండాలి, ఒక రుచిగా ఉండాలి, ఒక వెలుగుగా ఉండాలి. కానీ మనం వెలుగులో ఉన్నాము, మేము వెలుగు పంచుతున్నాము అని అనుకుంటూ కూడా మన సహోదరులను కనుక మనం ద్వేషిస్తూ వారి పట్ల మన పగ, ద్వేషం, అసూయ అనేది మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటండి? చీకట్లో ఉన్నామంట. ఇంకా కింద వచనంలో చూస్తే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదంటండి. మనం గనక మన సహోదరుని ప్రేమిస్తే కనుక మనం ఎక్కడున్నామంటండి? వెలుగులో ఉన్నామంట. వెలుగులో ఉంటేనంటండి అతని యందు అభ్యంతర కారణం ఏది కూడా వాళ్ళకి ఆటంకి, ఏదైనా సరే ఒక తప్పుడు అనేది మాట అభ్యంతరపరచటం అంటే ఇది జరగలేదు, ఇది ఒక అభ్యంతరపరిచే కార్యం అంటండి ఏది కూడా ఆయనలో ఉండదంటండి. అటువంటి కార్యాలు మరి మనం చేయాలి. ఎందుకంటే మనం వెలుగు సంబంధం కాబట్టి మన సహోదరుల్ని ప్రేమించాలండి. ఇంకా పై వచనాల్లో చూస్తే కనుక, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చూసారండి, దేవాది దేవుడు మనకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నారంట. ఏంటంటే అది చీకటి గతించిపోయింది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుందంటండి. అవును కదా, మనం సత్యంగా నడుస్తూ అనేక మందిని మనం వెలిగిస్తూ కూడా అనేక మందిని వెలిగించేవారుగా ఉండాలి. మరి ఆ వెలిగించే వారిలో మరి మీరు నేను ఉన్నామా అని ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు మనము వెలుగు సంబంధాలుగా ఉన్నాము, చీకటి సంబంధాలుగా లేము. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ మనం నెరవేరుస్తున్నాము. అలాగే మన సహోదరుని కూడా ప్రేమిస్తున్నాము. ప్రేమించినప్పుడు మనం వెలుగు సంబంధాలుగా ఉంటాము, చీకటి సంబంధాలుగా ఉండము. మనం వెలిగిస్తూ కూడా మనం అనేకమైన బిడ్డలకు మనం ప్రకాశించేవారిగా, వారిని కూడా మనం వెలుగులోకి నడిపించేవారిగా ఉందాము. ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.